ఈ లోకంతో ఎట్టి సంబంధము పెట్టుకోడు, కానీ లోకాన్ని పాలిస్తాడు, లాలిస్తాడు, ఆలిస్తాడు, అదలిస్తాడు, మందలిస్తాడు, రక్షిస్తాడు, నిగ్రహిస్తాడు, అన్నీ చేస్తాడు. అన్నీ చేయగలిగినటువంటి సమర్థత ఎవరి యందు ఉన్నదంటే గురువు యందు మాత్రమే ఉన్నది. మరి గురువు దైవము ఈ రెండింట్లలో ఏది గొప్ప అని వ్యాసాలు రాయిస్తాం మనమే అజ్ఞానం చేత. పిల్లలు ఏదో వాళ్ళకి తోచింది రాస్తారు, మనం మార్కులు వేస్తాం, ప్రజెంటేషన్ గిఫ్ట్ ఏదో ఇస్తాం. నిజానికి కబీరు తపస్సు చేసుకుంటున్నప్పుడు, అంటే రామనామ జపం చేసుకుంటున్నప్పుడు, ప్రతిరోజు కబీరు ఉన్న చోటికి గురువు గారు వెళ్ళేవారు శిష్యుని చూడటానికి, కాస్త అతనికి సంతోషాన్ని కలిగించడానికి వెళ్ళేవారు. కానీ ఒక రోజున అకస్మాత్తుగా గురువుగారు ఎవరినో వెంబడి పెట్టుకొని వచ్చాడు. ఈ గురువుగారి వెంబడి వచ్చిన వాడు కూడా గురువుతో సమానంగా వెలిగిపోతున్నాడు. ఒక్కసారి కబీర్ మనస్సు రెండుగా చీలిపోయింది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనే మాట ఉంది కదా. ఈ వస్తున్నటువంటి వాడు అతిథి అయినట్లయితే ఆ అతిథికి నమస్కరించనా, గురువుకి నమస్కరించనా? ఈ ప్రశ్న లోపల పుట్టింది. పుట్టగానే అప్పటికే జ్ఞాని అయినటువంటి కబీరు, ఆయన మనస్సు ఏం చెప్పిందంటే, గురు గోవిందు దోనూ ఖడే కాకే లాగూపాయే, బలిహారి అపనే గురు గోవింద దియో బతాయే. ఇది జరగబోతున్నది. ఏమిటంటే, కబీర్, ఇదిగో నువ్వు రోజు రామనామ జపం చేసుకుంటున్నావు కదా, దైవం కావాలని అనుకున్నావు కదా, ఇదిగో నేను వెంబడికి పెట్టుకొని వచ్చాను, ఈయనే దైవం అని చూపించాడు. దైవాన్ని కూడా చూపించగలిగిన శక్తి నా గురువుది గనక దైవం కంటే నా గురువే గొప్ప అన్నాడు కబీర్. ఇది గురు గోవింద్. గోవిందుడంటే విష్ణు అని కాదు. గో అంటే జ్ఞానం. జ్ఞానము చేత విందు కలిగించేటువంటి వాడు గోవిందుడు. జ్ఞానము చేత మనల్ని పాలిస్తాడు గనక ఆయన గోపాలుడు. పిక అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ ఎట్లాగైతే ఒక చిన్న హంసలా పక్షిలా ఉన్నదో, దానికి జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు గనక గోపికాలోలుడైనాడు. ఇట్లా గోశబ్దం అంతా కూడా జ్ఞానానికి సంబంధించింది కనుక గురువు గొప్ప అని తేలిపోయింది. సంతోషపడ్డాం. మరి దైవం ఏమిటి, ఆయన పరిస్థితి ఏమిటి అంటే, దానికి సమాధానం భారతీయ అధ్యాత్మ చరిత్రలో ఎవ్వరూ ఇవ్వలేదు ఇంతవరకు, ఒక్క సత్యసాయి భగవానుడు తప్ప. ఎవరు ఆ దేవుడు? దేవ అంటే ఆట, ఆడుకునేవాడు, ఆడించేవాడు. ఆ ఆట ఆడటానికి నేను దేహం తీసుకొని వస్తాను. నా ఆటలో మీరందరూ కూడా సమఉజ్జీలుగా ఉంటారు. ఎందుకు వస్తానంటే మిమ్మల్ని ఓడించడానికి కాదు, మిమ్మల్ని అందరినీ గెలిపించడానికి వస్తాను. ఇది కనుక భగవంతుడు గురువు కంటే, గురువు బోధ చేయగలుగుతాడు, నడిపించగలుగుతాడు, మార్గోపదేశనం చేస్తాడు. ఆ గురువే నెమ్మదిగా ఆచార్యుడవుతాడు. గురువు అంటే బోధించేటువంటి గురువు. ఆచార్యుడు అంటే తాను బోధించబోతున్న దానిని, బోధించిన దానిని ప్రతినిత్యము ఆచరణలో తాను ఆచరించి, అంటే ఇగ్నైట్ చేసి, ఇన్స్పైర్ చేసి, ఇలస్ట్రేట్ చేసి, ఇల్యూమినేట్ చేసి, మనలో ఉన్నటువంటి ఆ అఖండ జ్యోతి జలావో అని పాడుతాం కదా, ఆ అఖండ జ్యోతి బయట జ్యోతి కాదు, లోపల జ్యోతిని వెలిగింపజేయగలిగినటువంటి, తమో తిమిరాలను పోగొట్టగలిగినటువంటి వాడు గురువు అయినట్లయితే, ఆ గురువు యొక్క ప్రతి చర్యకి, ప్రతి కారణానికి, ప్రతి ఆలోచనకి ప్రేరణ, కారణము, విచారణ, తారణ అన్నీ కలిగినటువంటి వాడు దైవం గనక ఈశ్వరో గురు ఆత్మేతి మూర్తిభేద విభాగినే. ఇవన్నీ మనం మాట్లాడుకోవటానికి అర్థమైతే, ఆ పరిస్థితికి వచ్చిన తర్వాత ఇక మిగిలింది ఏమిటాయా అంటే ఆత్మ. అది పెద్ద విచారణ. అయితే శంకర భగవత్పాదులు ఇవన్నీ కూడా చెప్పి, ఆత్ అంటే ఏమి, మా అంటే లేదు. అదేమిటి? ఆత్మ విచారం అన్నారు, ఆత్మ సాక్షాత్కారం అన్నారు, ఆత్మ గౌరవం అన్నారు, ఆత్మ బలం అన్నారు. ఆత్మ లేకుండా ఏది చెప్పలేదే. మరి ఏమీ లేదంటారు ఏమిటంటే, ఏమీ లేదు అంటే ప్రత్యేకంగా లేదు. సర్వం ఖల్విదం బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మమే. మళ్ళీ దీనిని ఆధునిక కాలంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు, అంటే మన స్వామి ఏం చెప్పారు? దేవుడనగా వేరు దేశమున లేడు, తాను చేయు పనుల యందు తగిలి ఉండు.
పని ఎప్పుడు చేస్తాం? పని అంటే కర్మ. కర్మ ఎలా పుట్టింది? ఆలోచనలో నుంచి పుట్టింది. ఆలోచన ఎక్కడి నుంచి పుట్టింది? సంస్కారంలో నుంచి పుట్టింది. సంస్కారం ఎక్కడి నుంచి పుట్టింది? మనం చేసిన కర్మలలో నుంచి పుట్టింది. కర్మలన్నీ ఎలా వచ్చినాయి? జన్మ వలన వచ్చినాయి. జన్మలన్నీ మళ్ళీ ఎట్లా వచ్చినాయి? మళ్ళీ కర్మల వల్ల వచ్చినాయి. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి ప్రణాళికను గనక గమనించినట్లయితే, ఈవేళ మనందరం ఇక్కడ ఈ గొడుగు కింద కూర్చున్నామంటే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఎన్నో జన్మలు ఎత్తి ఇక్కడికి వచ్చేసాం. ఇదిగో ఈ జన్మలో మాత్రమే జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞాని ఎవరు, గురువు ఎవరు, పరమ గురువు ఎవరు, జగద్గురువు ఎవరు, సద్గురువు ఎవరు, ఇందాక చెప్పిన కొంతమంది అంశారూపంగా వచ్చేవారందరూ ఎవరు అని ప్రశ్న వేసుకుంటూ వెళ్ళేటువంటి ఒక మహత్తరమైనటువంటి రోజే ఇది గురు పూర్ణిమ. పూర్ణిమ అంటే సంపూర్ణంగా ఉండేది. దీనిని మించి బయటకు ఎక్స్పాండ్ అవ్వటానికి లేదు, లోపలికి పోవటానికి లేదు. పరిపూర్ణమైనటువంటి సమగ్ర సమ్యక్ భావన స్థితి ఏదైతే ఉన్నదో అది పూర్ణత్వం గనక, ముఖ్యంగా ఆషాఢ పౌర్ణమి నాటి ఈరోజు రాత్రి చంద్రుడి యొక్క కాంతిలో నుంచి మాఘమాసంలో ఒక రకంగా వస్తాయి సుషుమ్నా కిరణాలు, అంటే చంద్రుడి కిరణాలు. ఆషాఢ మాసంలో మాత్రం ఆ వచ్చే కిరణాలు జ్ఞానానికి సంబంధించినవి. మాఘమాసంలో మాఘ పౌర్ణమి నాడు వచ్చేటువంటి వెన్నెలలో మా అంటే లేదు, ఏమీ లేదు, అఘము అంటే పాపం. పాపము లేని పుణ్యమే నిండినటువంటి ఔషధులతో కూడినటువంటి చంద్రకిరణాలు మాఘ పౌర్ణమి నాడు వస్తే అజ్ఞాన తిమిరాన్ని పోగొట్టి తమస్సుని తపస్సుగా మార్చి మనస్సుని మనోలయం చేసి మనస్సుని దాటిన హృదయ స్థానంలోకి తీసుకువెళ్ళగలిగినటువంటి పరమాద్భుతమైన పౌర్ణమి ఏది అంటే అది ఆషాఢ పౌర్ణమి ఈవేళ. ఇక మరి దీన్ని గురు పౌర్ణమిగా మనం అందరం భావన చేస్తున్నాం. గురువు అంటే ఎవరు కాస్త మాట్లాడుకున్నాం. నా అధ్యయనంలో, నా అనుభవంలో, నా పరిశీలనలో, నా దృష్టిలో తల్లే ప్రథమ గురువు, ఆ తర్వాతే ఏదున్నా. తల్లి ఎందుకు ప్రథమ గురువు అంటే, గర్భాలయం నుంచి మనం బయటకు వచ్చినప్పుడు ఈ కనురెప్ప ఎత్తి లోకాన్ని చూడబోతున్నప్పుడు ఎంతమంది తన చుట్టూ ఉన్నా ఇడుగోని తండ్రి అని చెప్పగలిగినటువంటి శక్తిమంతురాలు ఎవరంటే తల్లి మాత్రమే. తల్లి అంటే తొలి అని అర్థం. తొలి అంటే ఆది అని అర్థం. ఆది అంటే అనాది అని అర్థం. అనాది అంటే సనాతనము అని అర్థం. ఆ సనాతనమే ఇవాళ సనూతనంగా గురు శబ్దానికి ఏర్పడింది. ఇది ఎప్పుడు ఏర్పడింది? త్రేతాయుగం నాడు శ్రీరామచంద్రుడికి యోగ వాసిష్టం బోధించినటువంటి వశిష్ఠుల వారు గురువు గారు కాదు, ఆయన బ్రహ్మర్షి. బ్రహ్మమును ఎరిగినవాడు. మనస్సు యొక్క తత్వాన్ని శ్రీరామచంద్రుడికి బోధ చేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలోకి వచ్చేసరికి శ్రీకృష్ణుడి యొక్క గురువు ఎవరంటే ఆయన కొద్ది కాలం, చాలా కొద్ది కాలం మాత్రమే గురుసేవ చేశారు. ఆయన మామూలు సాధారణమైన సాందీప గురుడు. సాందీపుడు అంటే సమమైనటువంటి జ్ఞానమును బోధించినటువంటి వాడు సాందీపుడు అయింది. మరి ద్వాపర యుగం చాలా క్లిష్టమైనటువంటిది. అది కృతయుగం చూడండి, అదంతా కూడా అస్థిగతం. ఎముకలు అరిగిపోయి కరిగిపోయేదాకా ధ్యానంలో తపస్సులో ఆ జాతి నిమగ్నమైంది. త్రేతాయుగం వచ్చేప్పటికీ అది మాంసగతమైంది. రాక్షసులు యజ్ఞాలు పాడు చేయటం, మాంసం తినటం, ఇదంతా కూడా జరిగింది. అది ద్వాపర యుగం వచ్చేప్పటికీ ద్వాపర యుగం అంతా కూడా రక్తగతం. రక్తం అంటే ద్రౌపది లాంటి జ్ఞాని కూడా, అగ్నిపుత్రిక కూడా భీమసేనుడి యొక్క రక్తంతో నా కురులు చేస్తేనే ముడి వేసుకుంటానని ప్రతిజ్ఞ చేసిన రక్తము పారినటువంటిది ద్వాపర యుగం. ఈ 3 యుగాలని మనం రాముడు కృష్ణుడు ఉన్నాడు గనక, అంతకుముందంతా సనందనాదులందరూ ఉన్నారు గనక దాన్ని పవిత్ర కాలంగా భావిస్తాం. కలియుగం కూడా పుణ్యకాలమే. ఎందుకంటే కలియుగంలో జరిగినంత నామస్మరణ ఏ యుగంలోనూ జరగలేదు. దేవుడు అనేటువంటి వాడు వచ్చాడు, ఉన్నాడు, పనిచేశాడు, వెళ్ళిపోయినాడు తప్ప దైవం యొక్క భావన స్థిరపడింది మాత్రం కలియుగంలోనే కనుక
ఈ కలియుగంలో నాస్తి నాస్తి కలవు నాస్తి హరినామ వినాగతి. గతి కావాలి అంటే సద్గతి, సుగతి, ప్రగతి కావాలి అంటే హరినామ వినా పరమేశ్వర నామస్మరణ చేయటం చాలు. యజ్ఞాలు చేయలేం, యాగాలు చేయలేం, వేదాలు చదవలేం, ఉపనిషత్తుల మీద వ్యాఖ్యానం చేయలేం, చేసినా అర్థం చేసుకోలేం, అర్థం చేసుకున్నా ఆచరించలేం, ఆచరించలేం గనక అనుభవం పొందలేం, అనుభవమే లేదు గనక అనుభూతి లేదు, అనుభూతి లేదు గనక విభూతి కూడా లేదు. కాబట్టి ఏది ఉన్నదో దానిలో నుంచి కూడా పొందలేనటువంటి ఒకానొక స్థితి కలియుగానికి ఏర్పడింది గనక, ప్రాపంచిక లౌల్యం ఏర్పడింది గనక, ప్రపంచ భావనలో మనస్సు నిండిపోయింది గనక, అసలు మనసే ప్రపంచం అయిపోతున్నది కనుక దీనికి ఏమిటి విపర్యం, దీనికి మందేమిటి, విచికిత్స ఏమిటి అంటే దానికి హరినామ సంకీర్తనం మాత్రమే. ఈ హరినామ సంకీర్తనంలో జీవుడి యొక్క అనేక పాపాలు, జీవుడిలో కలిగేటువంటి తాపాలు, తాను తెచ్చుకున్న కర్మల ద్వారా తెచ్చుకున్నటువంటి శాపాలు, అంటే పాప శాప తాప, దీన్నే తాపత్రయము అంటారు. వీటన్నింటినీ పోగొట్టగలిగిన వాడు ఎవరంటే గురువు అవుతున్నాడు గనక ఆ గురువు యొక్క సన్నిధిలో, సాన్నిధ్యంలో, సత్సంగంలో, సత్సాంగత్యంలో, సదాచారంలో, సమ్యక్ సంకీర్తనలో, సేవలో మానవుడు పునీతుడు కావాలి. దీనిని మించి మరొక మార్గం కలియుగ మానవుడికి లేదు. అటువంటి స్థితిలో ద్వాపర యుగంలో కొంత కంటికి కనిపించినా కానీ కంటికి కనిపించకుండా పరమాద్భుతమైనటువంటి వాంగ్మయ మహాసృష్టి చేసిన వాడు ఎవరు అంటే వ్యాసుల వారు. వ్యాసుల వారంటే ఒక విషయాన్ని విస్తృతంగా చెప్పగలిగితే అతన్ని వ్యాసుడు అంటారు. వ్యాసము అంటాం కదా మ్యాథమెటిక్స్లో. ఎక్స్పాన్షన్, చిన్న విషయం ఉంటుంది, చాలా అద్భుతంగా చెప్తాడు ఆయన. కనుక వ్యాసుల వారు ఏం చేస్తారంటే, చూశాడు రాబోయేది కలియుగం, రాముడు ఏదో యోగ వాసిష్టం ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళారు, శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు, కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం అని 3 మాట్లాడుతున్నాం. అసలు ఈ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరిత్ర, ఆయన నడవడిక, ఆయన ఉనికి, ఆయన అస్తిత్వం, ఆయనలో ఉన్న మానవత్వం, ఆయనలో ఉన్న దివ్యత్వం, వీటన్నింటినీ కలబోసి కథాకథన రీతిలో జరుగుతున్న కథని ప్రపంచానికి ఇవ్వాలి అనుకున్నాడు. అనుకొని ఆయన చేసిన పని భారతం రాశాడు. రాసి ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం ఏమిటి అంటే, ప్రపంచంలో ఏమి ఉన్నదో ఈ రచించినటువంటి భారతంలో కూడా అదే ఉన్నది, బింబ ప్రతిబింబంగా ఉన్నాయి. అయితే ఇది 1,00,000 శ్లోకాలతో వచ్చిన భారతం కాదు ఇది. ఆయన కేవలం 8,000 శ్లోకాలే రాశారు. ఆ తర్వాత జమిని మహాముని ఇటువంటి వాళ్ళందరూ వచ్చి దానికి అనేకమైనటువంటి శ్లోకాలు, ఉపకథలు ఏర్పరిచి దానిని 1,00,000 శ్లోకిగా మార్చారు. కాబట్టి వ్యాసుల వారు ఒక బీజప్రాయంగా, ఒక సీడ్ లాగా వేస్తే మహావటవృక్షంగా చేసినటువంటి వాళ్ళు వ్యాసుల అనంతరం వచ్చినటువంటి వాళ్ళు. కానీ ఇక్కడ వ్యాసుల వారు ప్రధానం గనక ఆయన చాలా చాలా గొప్ప పనులు చేశారు. అందులో భారతం రాసి, భారతం నిండా కృష్ణుడి యొక్క కర్మయోగం ఎట్లా ఉంటుంది, కర్మయోగాన్ని కృష్ణుడు ఎలా ఆచరించాడు, ఎలా అనుష్ఠానం చేశాడు మనకి చెప్పాడు. అంతటితో ఆగలేదు, అష్టాదశ పురాణాలు రాశాడు, విష్ణు సహస్రనామం రాశాడు. తర్వాత బ్రహ్మసూత్రాలు 555 బ్రహ్మసూత్రాలు ఉంటే ఇవి ఉన్నాయి అని అగస్త్యుల వారు బ్రహ్మాండ పురాణంలో వాళ్ళు మాట్లాడుకుంటే భాష్యం రాసినటువంటి వాడు వేదవ్యాసుడు. అలాగే వేదాలన్నీ కూడా నానానాద సందోహంగా అడవులలో ఆకు ఆకు మధ్య పారుతున్నటువంటి గాలి ఒక నాదాన్ని సృష్టిస్తే ఆ నాదము గానమై, ఆటై, పాటై, మాటై ఏర్పడితే పాటగా సమగానాన్ని అంటే సమవేదాన్ని, మాటగా ఋగ్వేదాన్ని, కర్మగా చేతలుగా యజుర్వేదాన్ని ఆయన చేసి వాటిని విభాగీకరించినటువంటి వారు వ్యాసుల వారు. అంతేకాదు ఈరోజు ప్రధానంగా ఈ రోజున అష్టాదశ పురాణాల రచన పూర్తి చేసినటువంటి రోజు ఆషాఢ పౌర్ణమి. అలాగే బ్రహ్మసూత్ర భాష్యం రాసినటువంటి రోజు ఈరోజు. ఇవి మాత్రమే కాక మనందరికీ తెలిసినటువంటి 2 విషయాలు గుర్తు చేసుకోవాలి. ఒకటి, అంపశయ్య మీద పడుకున్నటువంటి భీష్మాచార్యుల వారు ఎదురుగ్గా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మలో శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసి తన
ఆత్మగానం అంటాం, సుషుమ్నా గీతం అంటాం. అంటే ఆయనలో శక్తి లేదు, పోయింది, నశించింది. కౌరవులు పెట్టిన అన్నం తిన్నందువలన ఆయన యందు ఏర్పడినటువంటి చెడు రక్తం అంతా అంపశయ్యతో ఆ సమరాంగణంలో కారిపోయింది. శరీరం శల్యమైపోయింది. ఎముకల గూడుగా మిగిలినటువంటి భీష్ముల వారికి ఆయన కనిపించినప్పుడు ఆయన విష్ణు సహస్రనామాన్ని అప్పుడు చదివాడు. అప్పటికి కానీ ఈ కృష్ణుడు ఈ విష్ణువు రెండు ఒకటే అని పూర్ణమైనటువంటి అవగాహన కలగలేదు ఆయనకి. కలిగినప్పుడు మాత్రం ఈ విశ్వము, ఈ కృష్ణుడు కనిపిస్తున్నదంతా కూడా విష్ణుమయమే, అంటే సర్వవ్యాపకత్వమైనటువంటి ఒక శక్తి నా ఎదురుగా కృష్ణ రూపంలో ఉన్నది అని భావన చేసి విష్ణు సహస్రనామాన్ని ఆయన చదువుకుంటే ఎవరి గురించో ఆయన చెప్తున్నట్టుగా కృష్ణుడు తల వంచుకొని చేతులు కట్టుకొని విష్ణు సహస్రనామాన్ని విన్నాడు. కాబట్టి విష్ణు సహస్రనామానికి ప్రథమ శ్రోత ఎవరు అంటే కృష్ణ పరమాత్మ. అందుకే భగవంతుడే ప్రథమ శ్రోత. అది అయిపోయింది. మహాభారత సంగ్రామం ప్రారంభం కాబోతున్నది. యుద్ధం చేయటానికి వచ్చినటువంటి అర్జునుడు బాణాలు కింద పడేశాడు. నేను చేయనన్నాడు, నా వాళ్ళని నేను చంపుకోలేను అన్నాడు. కాస్త వాదం చేస్తున్నాడు. మామూలుగా మిగతా వారంతా అంటారు ఏదో ఒక అర్జునుడు ఒక కృష్ణుడు అని. అట్లా జరగలేదు. మహాభారత సంగ్రామ వేళ ఈ జరుగుతున్నటువంటి భగవద్గీత మొత్తం కూడా ఆయన ఈవేళ మనం చెప్పుకునే డీజే సౌండ్లో చెప్పలే. ఎలా చెప్పాయంటే సూక్ష్మేతరంగా చెప్పాడు. 3 నిమిషాల 28 సెకండ్లలో మనకు లభించిన 700 శ్లోకాలు చెప్పబడ్డాయి. అంటే సూర్యబింబం తూర్పున ఉదయిస్తున్నప్పుడు వచ్చి బింబం నిలబట్టడానికి 3 నిమిషాల 28 సెకండ్లు పడుతుంది. ఆ సమయం ప్రమాణంగా ఒక యూనిట్గా తీసుకొని భగవద్గీతని కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇచ్చాడు. ఇచ్చాడా, మాట్లాడుకున్నారా ఇద్దరు అంటే మాట్లాడుకున్నట్టుగా అన్నీ జరిగిపోయినాయి. ఎలా జరిగిపోయినాయి? గురువులు 3 రకాలు అనుకుంటాం. ఒకడు ట్రాన్స్పోర్టర్, రెండో వాడు ట్రాన్స్లేటర్, మూడో వాడు ట్రాన్స్మిటర్. అంతే కదా? అంటే పుస్తకం చూసి వాడు చెప్తాడు, ఉన్నది చెప్తాడు. మనకు కూడా క్లాస్ రూమ్లో కూడా పుస్తకం చూసి మాస్టర్ పాఠం చెప్పి వెళ్తారు. ఆయన ఒకరు. ఉన్నదానిని కాస్త మన భాషలోకి తర్జుమా చేసి మనకు అర్థమయ్యేట్టుగా చేస్తాడు రెండో ఆయన. ఇక ట్రాన్స్మిటర్ ఏంటంటే అసలు ఆ గురువుగారు క్లాస్ రూమ్లోకి వస్తుండగానే మనలో ఉన్నటువంటి అనేక సందేహాలు తగ్గిపోతాయి, ముందు పోవు కానీ తగ్గిపోతాయి. దీనికి నిజంగా ఏదైనా గుర్తున్నదా అంటే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం, దక్షిణామూర్తి ప్రథమ గురువు. కాబట్టి వీటన్నింటినీ తీసుకొని ఆ రణరంగంలో ఈ 3 నిమిషాల 28 సెకండ్లలో ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఈ కృష్ణుడు అర్జునుడు, ఏ డైలాగ్ బిట్వీన్ కృష్ణ అండ్ అర్జున అని ఒకడు, ద సెలెస్ట్రియల్ సాంగ్ అని మరొకడు ఏవో రాస్తూ ఉంటారు. అయితే వాళ్ళని రాయనివ్వండి, వాళ్ళ అవగాహన అంతవరకు. కానీ వాళ్ళు ఇద్దరే ఉన్నారనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఈ ట్రాన్స్మిషన్ జరుగుతున్నటువంటి సమయంలో జెండాపై కపిరాజు త్రేతాయుగాన్ని దాటి ద్వాపరయుగానికి వచ్చి ఆ రాముడి యొక్క భావనని వదులుకోలేక, ఆ పరమాత్మతో ఉన్నటువంటి బాంధవ్యాన్ని తెంపుకోలేక, రూపనామ భావ తత్వాలతో ముడిపడినటువంటి ఆంజనేయ స్వామి జెండా మీద కూర్చొని ఒక విజయకేతనంగా దాన్ని ఎగరవేస్తూ పర్యవేక్షిస్తున్నాడు. పానరామిక్గా అంటే విహంగ వీక్షణం చేస్తున్నాడు. ఎక్కడ ఏ అనాచారం జరుగుతున్నది, ఏ ఆచారం జరుగుతున్నది, ఎక్కడ స్పష్టతలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి ఉన్నాడు. అంటే కృష్ణుడున్నాడు, అర్జునుడున్నాడు, ఆంజనేయుడున్నాడు, ముగ్గురు. కానీ ఇంకో ముగ్గురు ఉన్నారు. వాళ్ళెవరంటే అంతఃపురంలో ఉన్నటువంటి పుట్టుగుడ్డి అయినటువంటి ధృతరాష్ట్రుడు, దూరశ్రవణము దూర దర్శనము అనేటువంటి 2 సిద్ధులు కలిగినటువంటి ఒక సిద్ధ పురుషుడు సంజయుడు ఉన్నాడు. ఆ సంజయుడిని ఈ ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. ప్రేమ అంటే లౌకిక ప్రేమతో బద్ధుడైనటువంటి వాడు, అంధుడైనటువంటి ధృతరాష్ట్రుడు ఏమని అడుగుతున్నాడంటే, అక్కడ ఏం జరుగుతోంది, నా వాళ్ళు పాండురాజకుమారులు ఏం చేస్తున్నారో చెప్పు అన్నాడు. అంటే నా వాళ్ళు అనేటువంటి భావన ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు పాండవులను తమ్ముడు కొడుకులుగానే చూశాడు తప్ప వాళ్ళు కూడా నాకు చెందిన వాళ్ళే అని అనుకోలేదు.
మామకాహ పాండవాశ్చైవ అని అడిగాడు. అంటే ఈ ఇద్దరు కూడా ఆయన మరి ఈ ట్రాన్స్మిషన్ అర్థం చేసుకోగలిగిన సంజయుడు కృష్ణుడు ఇలా ఏదో బోధిస్తున్నాడు, అది నీకు సంబంధం లేదన్నట్టుగా చెప్పి అంతా ఇంకా సంగ్రామం మొదలు పెట్టలేదని అంతవరకే చెప్పాడు. మరి ఇదంతా ఎవరు చెప్పారు, ఎవరు రాశారు? పార్థాయ ప్రతిబోధిత భగవత నారాయణేన స్వయం వ్యాసేన గ్రథిత పురాణమునిన. అది ఈ వ్యాసుల వారు 6వ వారు అక్కడున్నారు. ఒక యాస్ట్రల్ బాడీ, సూక్ష్మ శరీరంతో ఉండి ఈ కృష్ణుడు అర్జునుడు ఏం మాట్లాడుకున్నారు అనేది ఈవేళ మనకి 700 శ్లోకాలు అప్పజెప్పినందువలన ఇది వ్యాస పూర్ణిమగా మనం చెప్పాలి. ఇంత ఉన్నది. మామూలు గురువులు ఎందరు వచ్చినా వ్యాసుల వారు ఇప్పటికీ భగవద్గీత చదవండి బాగుపడుతుంది, భాగవతం చదవండి బాగుపడుతుంది అని చెప్తున్నామే. అందుకనే ఇన్ని పనులు చేస్తే ఎవడో చిన్న పుస్తకం 30 పేజీలు రాస్తాడు, దాని మీద కాపీ రైట్ కూడా ముద్ర వేసుకుంటాడు. ఆ 30 పేజీల్లో మనం దొంగిలించేది ఉండదు, అయినా కానీ వేస్తాడు. వేస్తే వ్యాసుల వారు ఆ పని చేయలే. ఇన్ని పనులు చేసినప్పటికి కూడా ఓ రోజు చింతాక్రాంతుడై ఉన్నాడు, చాలా బాధపడుతున్నాడు. లోపల ఏదో నాకు తెలియనిది, నాకు తృప్తి లేదు, చిత్తశాంతి లేదు అని అనుకుంటున్నప్పుడు, ఇది కథగా అనుకున్నప్పటికీ అక్కడ నారదుడు ఎవరో అనుకుని నారదుడు వచ్చాడు. వచ్చి, ఏమయ్యా నువ్వు అసలు వ్యాసో భగవాన్ విష్ణు, నువ్వు అసలు విష్ణు స్వరూపానివి, వ్యాస రూపంలో వచ్చావు, చేయగలిగిన పనంతా చేశావు, ఇంకా నీకు దిగులెందుకు అని అడిగాడు. ఏమో నాకు ఇంకా సమగ్రంగా కాలేదు, ఇన్ని చేసినా కానీ నాకు తృప్తి లేదు అన్నాడు. కారణం ఏంటంటే శ్రీకృష్ణుడి యొక్క దివ్యత్వాన్ని, మానవత్వాన్ని, శ్రీకృష్ణుడి యొక్క లౌక్యాన్ని, శ్రీకృష్ణ అవతార పరమార్థాన్ని తాత్విక చింతనతో నువ్వు వర్ణన చేశావు, కానీ శ్రీకృష్ణ బాల్యాన్ని కానీ మహావిష్ణువు యొక్క స్థితిని కానీ నువ్వు రాయలేదు. అవును నిజమే అన్నాడు. నువ్వు ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ యొక్క కథని భాగవతుల కథతో కలిపి నువ్వు చెప్తావో అప్పుడు నీకు శాంతి కలుగుతుంది. కనుక నువ్వు సరస్వతీ నది ఒడ్డున రేగుపళ్ళ తోటలో కూర్చొని భాగవతాన్ని రాయమన్నాడు. అందువలన ఆయనకు బాదరాయణుడు అని పేరు వచ్చింది. అక్కడ కూర్చొని రాశాడు ఆయన. మరి ఈ భాగవతంలో చాలా ప్రధానం ఏమిటి అంటే దశమస్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామము. అంటే భాగవతం అంతా చదివినా కానీ మనసుకి ఆహ్లాదాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, శాంతిని, దాంతిని, క్రాంతిని, కాంతిని, భాతిని అనుగ్రహించేటువంటిది దశమస్కంధం. అది కృష్ణుడి కథ. కృష్ణుడి చుట్టూ ఆయన మనస్సు తిరిగి 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 మనస్సు స్వాదు అయిపోయింది. అంటే మెల్లోడ్ డౌన్ అంటామే మనం, మృదుత్వాన్ని పొందింది. ఎవరిది? వ్యాసుల వారిది. కనుక ఆ వ్యాసుల వారు బాదరాయణుడైనాడు. ఆ వ్యాసుల వారు ఈ గురు పూర్ణిమ నాడు బ్రహ్మసూత్ర భాష్యాలు పూర్తి చేసి 18 పురాణాలు ఈ లోకానికి ఇస్తూ ఆయన ఒక అండర్ కరెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ 18 పురాణాల యొక్క మూల సారం ఏమిటి అంటే అదిగో పాపాయ పరపీడనం, ఇతరులను బాధించడమే అది మహాపాపం అని చెప్పాడు. దానిని సనాతన సారథి అయినటువంటి స్వామి సనూతన వ్యాఖ్యానం చేసి ధర్మక్షేత్రాలో ఒక ఫారినర్ అడిగాడు, మాకు ఏదో ఒక పుస్తకం ఉంది, దాన్ని పట్టుకొని తిరుగుతున్నాం, మిగతా వాళ్ళకు కూడా అట్లాగే పుస్తకం 300 పుస్తకం, మీకేమో 100 పుస్తకాలు ఉన్నాయి, అసలు ఈ 18 పురాణాల్లో ఏమిటి సారము అని అడిగితే ఫారినర్ కాబట్టి ఆ రోజున ధర్మక్షేత్రాలు అంటే బాంబేలో స్వామి చెప్పారు, దాని సారం ఒక్కటే, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. అది ఆ 2 పదాల పుట్టుక కారణం ఫారినర్ అయినాడు. మనం స్వామిని ఇలాంటి ప్రశ్నలు ఎన్నడూ వేయలే, చెప్తే బాగా చెప్పారన్నాం. స్వామి బాగా చెప్పటండి, మనం సర్టిఫై చేస్తామా? ఆయన ఎప్పుడు బాగానే చెబుతారు. కానీ ఫారినరు ఒక ఇంక్విజిటివ్నెస్, పరిశీలనాత్మక ధోరణిలో నుంచి చెప్పారు. కనుక హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ యొక్క మూలం ఎక్కడ ఉన్నదంటే మహాభారతంలో వ్యాసుల వారు. అందుకే స్వామి వ్యాసుల వారిని గురించినప్పుడు ఎప్పుడు మాట్లాడినా వ్యాసుడు అనేవారు కాదు, వ్యాస మహర్షి అనేవారు. తర్వాత భగవాన్ అనేటువంటి పదాన్ని పొందినటువంటి మొట్టమొదటి లౌకిక గురువు ఎవరంటే ఇదిగో వ్యాసుల వారు. అదే సమయంలో
ప్రప్రథమ జగద్గురువు ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మ. అది ఎప్పుడు ద్వాపరాంతంలో ఆయన ఉన్నంతకాలం ఏమీ చెప్పలేదు. తీరా యుద్ధానికి వెళ్ళే టైంలో అర్జునుడికి బోధ చేసి కర్మభక్తి జ్ఞాన యోగాలు మూడింటిని కూడా త్రిపుటీకరణం చేసి ఏకం చేసి మానవ జన్మ ఎత్తిన ప్రతివాడు కర్మయోగం పాటించవలసిందే, భక్తి యోగంలో ఉండవలసిందే, కడగా జ్ఞానయోగంలోకి వెళ్ళవలసిందే అని చెప్పేది భగవద్గీత. అంతేగాని భగవద్గీత ఫర్ మేనేజ్మెంటు, భగవద్గీత ఫర్ పర్సనాలిటీ డెవలప్మెంటు దానికి కాదది. సరే, ఈ భగవద్గీత ఎట్లా ఉన్నా ఈ వ్యాసుల వారితో పాటుగా శ్రీకృష్ణ పరమాత్మని లోకము జగద్గురువు అన్నది. వాళ్ళు అనేలోగానే ఆయన కూడా ఒక మాట ఏమన్నారంటే, అంటే రాముడి కాలంలో తీసుకుంటే, నువ్వు సాక్షాత్తు నారాయణమూర్తివి అని చెప్పినప్పుడు నన్ను అట్లా అనకండి, నేను దశరథ రాజకుమారుడిగా వచ్చా, దశరథ నందనుడిగా చూడండి, నేను కేవలం ఇక్ష్వాకు రాజుగా వచ్చా, నేను నా పని మీద వచ్చాను, నన్ను దేవుణ్ణి చెయ్యొద్దు అన్నాడు రాముడు. కృష్ణుడి కాలం వచ్చేప్పటికీ ఆయనని దేవుడు అన్నవాడే లేడు. పంచపాండవులు, ద్రౌపది, కుంతి, భీష్ముడు, అక్రూరుడు ఇట్లా కొంతమంది మాత్రమే. అప్పుడు ఆయన ఏమన్నా అంటే, ఈ కాలం మారుతున్నదని, మాసములలో మార్గశిర మాసం అంటే నేనే, వేదాలలో సామవేదాన్ని నేనే, పక్షులలో గరుడ పక్షిని నేనే, సత్పురుషుడైనటువంటి ఒక మానవుడంటూ ఉంటే వాడు కూడా నేనే అన్నాడు. ఆ నేనే అంటే మనకి తెలిసిన యాదవ కృష్ణుడు కాడు. ఆ నేను అంటే పరబ్రహ్మతత్వం, నేను అంటే ఆత్మ. చూడండి, భగవద్గీతలో 700 శ్లోకాలు చదివిన ఎక్కడా శ్రీకృష్ణ ఉవాచ అనే పదమే లేదు. ఒకే ఒక్క చోట మధుసూదన ఉవాచ అని ఒక్క మాట వదిలిపెట్టేశాడు. కాబట్టి చెప్పింది అది కృష్ణ ఉవాచ కాదు, కృష్ణుడి రూపంలో పరమాత్మ వచ్చి ఒక జీవాత్మైన అర్జునుడితో మాట్లాడింది. ఒక సత్యసాయి భగవానుడు మనతో మాట్లాడినట్టుగా అది ఎనాలజీ. సరే, ఇట్లా ఈ గురువులందరూ ఇలా వస్తే మరి ఎట్లా ఈ గురువులంతా ఏం చేస్తారంటే, ఇందాక చెప్పినట్లుగా ముందుగా సూచక గురువు అని ఒకడు ఉంటాడు. మనం మార్గంలోకి వెళ్తూ ఉంటాం, ఏదో మార్గంలో వెళ్తున్నాం, సంతృప్తి కలగల. ఈ సూచక గురువు తారసపడతాడు. పడి, నాయన నువ్వు వెళుతున్న మార్గం అంత మంచిది కాదు, చెడ్డది మాత్రం కాదు కానీ అంత మంచిది కాదు, నువ్వు ఏ లక్ష్య సాధన కోసం అడుగేసి బయటకు వచ్చావో ఈ మార్గంలో వెళ్ళని సూచించేటువంటి వాడు సూచక గురువు. ఆ సూచక గురువు డాక్టర్ లాంటి వాడు. అందరికీ ఒకే మందు ఇవ్వడు కదా, రోగాన్ని బట్టి, శరీర తత్వాన్ని బట్టి, మనస్తత్వాన్ని బట్టి మందు ఇస్తాడు. ఇక రెండవ వాడు మోచక గురువు. మోచకము అంటే మోక్షము అని అర్థం. మోక్షం గురువు ఇవ్వడు, దైవము ఇవ్వడు. గురుదైవాలు రెండు కూడా మోక్షాన్ని ఇవ్వవు, మోక్ష మార్గాన్ని సూచిస్తాయి. అయితే మరి మోక్షం అంటే ఏమిటి? ఎవరినన్నా అడిగితే వాళ్ళు అంటారు మరణానంతర సుఖం అని చెప్తారు కదా. అంటే ఉత్తమ లోకాలకు వెళ్తాం, ముఖ్యంగా స్వర్గలోకానికి వెళతాం. ఎవరైనా ఏ గురువైనా నువ్వు నరకానికి వెళ్తావు అన్నవాడు ఉన్నాడా? అనలే. అందరికీ వీసా ఎక్కడికి ఇవ్వబడిందంటే స్వర్గానికే. కానీ ఇస్తున్నవాడు ఎవడంటే వాడు ఇంకా స్వర్గాన్ని చూడలే, వాడు ఇంకా విష్ణులోకం ఎట్లా ఉంటుందో వాడికి తెలియదు. కానీ నువ్వు ఇది చేస్తే అక్కడికి వెళ్తా ఉంటాడు. ఇది చేస్తే స్వామి నవ్వుతో సార్ అన్నారు, ఈ 2 సందర్భాల్లో కాస్త స్వామి అధిక్షేపణ చేశారు. అది ఏమిటంటే, ఒక ఆయన, ఓ పెద్ద శాస్త్రి గారు స్వామి పక్కనే నుంచొని ఉపన్యాసం ఇస్తున్నాడు. ఇస్తూ ఉంటే ఆయన ఆ ఆవేశంలో ఒక వరవడిలో ఏమన్నాడంటే, ఇంద్రుడి యొక్క ఒక ధనుస్సు ఉంది, దానికి జావల్లి బిగించి గట్టిగా బిగించి ఉంది, ఇంతలోకి ఒక ఎలుక వెళ్ళి ఆ జావల్లి ఆ తీగని కట్ చేసింది, దాంతో పెద్ద శబ్దం వచ్చిందని చెప్తున్నాడు ఆయన. స్వామి కుర్చీలో నుంచి లేచి ఒక్క నిమిషం అన్నారు. మన శాస్త్రి గారు ఈవేళ బొందితో ఎలుకను కూడా కైలాసానికి పంపగలిగిన శక్తి ఉన్నటువంటి వాడు. అంటే ఎలుక వెళ్ళటం అది కొరుకుతుందా? కొరకదు కదా. కాబట్టి ఇట్లా అన్వర్థాలు చెప్పబడతాయి. అటువంటి వాడు ఈ మోక్షం అంటే మరణానంతర సుఖం కాదు. అక్కడ మన ఫ్రీడమ్ ఆయిల్, గోల్డ్ కాయిన్ ఆయిల్, దాంట్లో మన ఎవరు వేయించేవాళ్ళు లేరు.
ఎందుకంటే ఉన్నదంతా ఇహమేవ అని వేదం స్పష్టంగా చెప్పింది. ఇది చెప్పాలి. ఇహం ఏవ, ఇక్కడ మాత్రమే